అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతుగా నాకు సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు పాయింట్లోకి వస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అని చెప్పి ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాన్ని ఒకదాన్ని చేపట్టారు. వాస్తవంగా చెప్పాలంటే జూన్ 4వ తేదీ అనేది చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. ఒక దుర్మార్గపు పాలన, నియంత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విముక్తి లభించినటువంటి రోజు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకోవాల్సి ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెన్నుపోటు దినం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజల తరపున పోరాటం చేస్తున్నారంట. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలైతే నిరసన తెలిపే పరిస్థితులు లేరు. వాళ్ళకి అన్ని విషయాల మీద ఒక అవగాహన ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉంది. ఆల్రెడీ ఒక 3 హామీలు నెరవేర్చారు. ఈ నెలలోనే మరో 2 హామీలు నెరవేర్చబోతున్నారు. 50 ఏళ్ళు పడుతుంది ఈ రాష్ట్రం కోలుకోవాలి అని ఆ రోజు భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1 సంవత్సర కాలంలోనే 91 కంపెనీలు ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. దాదాపుగా 20 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేదానికి, మరొక్కసారి అవకాశం ఇచ్చేదానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కడుపు మంటతో ఈరోజు ప్రజల ఆనందాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ విషం కక్కడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ కాదండి. వీళ్ళు ఎంత దుర్మార్గులో వాళ్ళ వ్యక్తిత్వాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం. మీరు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసి ఉంటారు. ఈ వ్యభిచారం చేస్తుంటారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్టర్స్ ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు, ఇది నీచ నికృష్టమైన వృత్తి కదా, కష్టపడి పని చేసుకొని బతకొచ్చు కదా అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, మేము చాలా పవిత్రమైన వాళ్ళమి, ఈ సమాజమే చెడగొట్టింది, ఫలానా వ్యక్తి వల్ల నేను ఈ వ్యభిచార కోపంలోకి దిగాను, కానీ నేను ఈరోజు అందరికంటే చాలా చాలా పతివర్తని అని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అలాగే నిజమైనటువంటి వెన్నుపోటుదారుడు ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి వెన్నుపోటు రాజకీయ నాయకుడు లేడు. అది ఈరోజు సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. అయినా కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, ఆయనకు ఒక బ్రాండ్ తగిలించాలి. ఇది ఈయన నుంచే కాదు, వాళ్ళ నాయన నుంచి ప్రారంభం. 2 ఎకరాల బాబు, రైతు వ్యతిరేకి, వెన్నుపోటు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయనకు మించిన అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. రేపో మాపో జనాలు చెప్తూ కొడతారు. ఇది మాత్రం తథ్యం. అసలైనటువంటి వెన్నుపోటుదారుడు ఎవరో మీకు వివరించి చెప్తాను. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్కి అండదండలు అందించి ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసుకునేదానికి గాలి జనార్దన్ రెడ్డికి పరోక్షంగా సహకరించినటువంటి వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ఎవరైనా నోరు తెరిచి మాట్లాడితే అనంతపురం జిల్లాలో ఇక్కడ నుంచి ఆస్తి తరలిపోతుంది, ఇది దేశ సంపద, ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి దోపిడీ చేసుకుంటున్నాడు అని చెప్పి ఎవరైనా గళమెత్తి మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి కిడ్నాప్ చేసి బెంగళూరులో చిత్ర హింసలు పెట్టి ఈ రాష్ట్రం వదిలి పారిపోయేటట్టుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ కాదా? ఇంకా నికృష్టమైనటువంటి ఒక విషయం చెప్తాను. మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. వాళ్ళ నాయన చనిపోతే సోనియా గాంధీ ఇంకొక ప్రముఖ పారిశ్రామికవేత్త కలుసుకొని మా నాయన్ని చంపేశారని చెప్పి ఈ రాష్ట్రంలో విధ్వంసం చేశాడు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీదైతే ఆరోపణలు చేశాడో ఆ వ్యక్తిని పిలిపించుకొని పాదాభివందనం చేసి ఆ వ్యక్తి ఎవరినైతే సూచించాడో ఆ వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చినటువంటి వ్యక్తిన. దీన్ని ఏమంటారు? వెన్నుపోటు కాదా ఇది? వాళ్ళ తండ్రికే వెన్నుపోటు. 16 నెలలు జైలు జీవితం గడుపుతుంటే
ఆయన చెల్లెలు వచ్చి పాదయాత్ర చేసి పార్టీని బతికించుకుంది. వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నా బిడ్డను నమ్మండి అని చెప్పి అందరు కాళ్ళు పట్టుకున్నా ఆవిడ. ఇలాంటి తల్లిని చెల్లినే ఈరోజు బయటికి నెట్టేశాడంటే ఇంతకంటే వెన్నుపోటుదారుడు ఎవరుంటారండి? సరే, అవి కుటుంబ విషయాలు పక్కన పెట్టేద్దాం. 2019లో కట్టుకథలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడు? ఏకైక రాజధాని అమరావతి, కావాలంటే చూడండి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. 270 మంది రాజధాని రైతుల ప్రాణాల పొట్టను పెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది వెన్నుపోటు కాదండి. మద్యపాన నిషేధం చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఎన్నికలకు వస్తాను అన్నాడు. ఇతను తయారు చేసిన కల్తీ మద్యం 20 రూపాయలు చేయనటువంటి కల్తీ మద్యాన్ని 250 రూపాయలకు అమ్ముకొని ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే వెన్నుపోటు ఇంకేముంటుంది? జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి సంవత్సరం అన్నాడు. 5 సంవత్సరాలు కనీసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇలా. గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే దాంట్లో కూడా అక్రమ మూల్యాంకనం. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఐపీఎస్ ఆఫీసరు జైలు జీవితం గడుపుతున్నాడు. బెయిల్కి జైలుకి మధ్య జీవనం సాగిస్తున్నాడు. నీకుండే నిబద్ధత నిరుద్యోగుల పట్ల ఇది. మరి దీన్ని వెన్నుపోటనరా? పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్ళు ఉంటే కంప్లీట్ అయిపోయేది. రివర్స్ టెండరింగ్ అన్నావు, సర్వనాశనం చేశావు. దీన్నే ఉంటారు వెన్నుపోటు రాజకీయం కాదా? 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడావు. నిన్ను నమ్మి ఏదో అమాయకుడు రాకున్నాడు, అక్రమ కేసులు పెట్టినట్టున్నారు, సోనియా గాంధీ కక్ష కట్టినట్టుంది, చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టినట్టున్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాము, ఏం కొంపంతా మునిగిపోయిందా అని చెప్పి 5 కోట్ల మంది ప్రజలు త్యాగం చేసి నీకు అధికారాన్ని అప్పచెప్తే 5 కోట్ల మంది ప్రజల స్వాతంత్రాన్ని సర్వనాశనం చేసి దుర్మార్గుల్ని, దుష్టుల్ని నీ ఇంట్లో కట్టేసుకున్న గజ్జి కుక్కల్ని రాష్ట్రం మీద వదిలిపెట్టి దాదాపుగా 10 లక్షల కోట్లు దోపిడీ చేసావు. ఈ పాపం నీకు పండద్ది. ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. ఒక కొద్ది రోజుల్లోనే నువ్వు ఒక్కసారి లోపలికి పోయావంటే ఇంక వచ్చే సమస్య లేదు. ఆల్రెడీ నీ పాపాల్లో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు జైలుకి వెళ్తా ఉన్నారు. ఒక్కొక్కరుగా ఒక్కొక్కరైతే పారిపోతున్నారు. బతిగుండి కూడా సచ్చినట్టేరా అని చెప్పి నికృష్టమైన బతుకు బతుకుతున్నారు. నీ పరిస్థితి కూడా అంతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో. ఇప్పుడు చెప్పండి, ప్రజలు ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఈయన పొడిచినటువంటి ఎన్నుపోటులు 5 కోట్ల మంది ప్రజల జీవితం మీద కొట్టాడు. వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేశాడు. ఈరోజు కోలుకుంటా ఉంది రాష్ట్రం, మెట్టు మెట్టు ఎక్కుతా ఉంది. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే వలసలు తగ్గిపోతాయి, అమరావతి నిర్మాణం జరగద్ది, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. మధ్యలో ఈ కడుపు మంట కార్యక్రమాలు ఏంటి స్వామి? ఎవరిది వెన్నుపోటు? నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావు? ప్రజల జీవితాలని ఎలా సర్వనాశనం చేయాలని కుట్రలు పన్నావు? నీ కుట్రల నుంచి విముక్తి పొంది ఈరోజు స్వేచ్ఛగా బతుకుతా ఉంటే దాన్ని తట్టుకోలేక ఇలాంటి చిల్లర రాజకీయంగా చేస్తే ప్రజలే నీకు దేహశుద్ధి చేస్తారు. దయచేసి ఇకనైనా రాజకీయాలు విరమించి ఏదైనా వ్యాపారాలు చేసుకో, నీ బిడ్డను చూసుకో, ప్రశాంతంగా బతుకని చెప్పి నా వంతుగా నేను మీకు సలహా ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.